వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కొన్నాళ్ళ తర్వాత ఏదైతే అంటే అంతకుముందే ఒక ఎజెండా ప్రకటించారు. ఏదైతే వయస్సుకు సంబంధించి 75 ఏళ్ళు లెక్కల్ని పెట్టుకుని వచ్చారు. ఆ తర్వాత అప్పుడు కొంతమంది నాయకుల్ని పక్కన పెట్టుకొచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీది ఏజ్కి వచ్చేస్తుంది కదా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అదంతా పక్కన పెడితే అలాంటి ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, లేదా కుల సమీకరణాల లెక్క కావచ్చు, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ని పక్కన పెట్టారు. యాక్చువల్గా ఆ మధ్యకాలంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండగానే ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సింధియా బ్యాచ్ వచ్చి చేరిన తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు సింధియాని కాకుండా ఈయన్నే తీసుకెళ్ళి ముఖ్యమంత్రిగా చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్ని. అది లాస్ట్ అయిపోయింది. మొత్తం 18 సంవత్సరాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. ఓ రకంగా కేంద్రంలో ప్రధానమంత్రి పదవికి పోటీదారు కాగలిగినటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆయన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి పదవిలో వేరే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకురావడం ద్వారా ఒక కీలకమైన స్టెప్ వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్కి కేంద్ర మంత్రి హోదా లేదా కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలతో పాటుగా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఇదివరకు అమిత్ షా నిర్వహించేటటువంటి క్లోజ్ సర్కిల్ టీంకి హెడ్ చేసేటటువంటి కార్యక్రమం శివరాజ్ సింగ్ చౌహాన్కి అప్పచెప్తే దానికి తోడుగా ఏదైతే అమిత్ షా నేతృత్వంలో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని బాధ్యతలు కూడా ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్కి అప్పచెప్పారు. అంటే అమిత్ షాకు ఉన్నటువంటి ఒక్కొక్క పదవులు తీసి మామాజీ అని ముద్దుగా పిలుచుకునేటటువంటి బీజేపీ వాళ్ళు ముద్దుగా పిలుచుకునేటటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆ పదవుల్ని మాజీ ముఖ్యమంత్రికి ఆ పదవులను అప్పచెప్తున్నారు.